ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మనం మంచి కోరి చెప్తే నన్ను అపార్థం చేసుకుంటావే మన మంచి అనుకో నా మంచి చెడ్లు నేను చూసుకుంటాను గాని ముందు నీ సంగతి చూసుకో పవిత్రకిచ్చిన నగల విషయంలో నీ మొగుడిని ముందుకు తోసావు ఇప్పుడేమో నువ్వే తయారయ్యావు నాకు తెలియక అడుగుతాను నీకు ఈ పాడుబుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి మీ వ్యాపారాలు అంటున్నావు దానికి డబ్బెక్కడి నుంచి వచ్చిందమ్మా మీ పుట్టింటి నుంచి బంగారు పోతులు మూట కట్టుకుని వచ్చావా పైకెళ్ళిన మీ నాన్న ఫ్లైట్ లోంచి నోట్లు జారి విడిచాడా లేక మీ అన్నయ్య సింగపూర్ నుంచి షిప్పులో తీసుకొచ్చాడా ఇదిగో ఈ సంగతి గాని మావే చెవిన పడిందో అంతెందుకు అన్నపూర్ణ బామ్మ చెవిన పడిందో నువ్వు కట్టుకున్న ఈ చీర కూడా విప్పదీసి తరుగుతుంది జాగ్రత్త మాలు మాలు ఇదిగో ఏం తెచ్చానో చూడు మల్లెపూలు రోజు మూత తెచ్చావాణ్ణి ఇవాళ 10 మూల తెచ్చాను ఇదిగో ఈ నైటీ చూడు ఇది ట్రాన్స్పరెన్సీ నైటీ త్వరగా ఈ నైటీ వేసుకురా ఈ రాత్రి అంతా మనకు శివరాత్రే నాకు తెలియక అడుగుతున్నాను అసలు మీరు నా మొగుడేనా నిజంగా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారా పెళ్ళైన ఇన్నాళ్ళకు వచ్చిందా నీకు ఈ సందేహం భార్య మొహాన్ని చూసి ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకోగలిగిన వాడే అసలైన భర్త నీ మొహం చూస్తే నాకేం అర్థం కావడం లేదే కర్మ కర్మ దశ కొద్దీ దొరికాడు బిస్కత్తుల మొగుడని ఇక మన బతుకులు ముసుగు బతుకులే సరదాలు షోకులు ఫ్యాషన్లు ఏసీ రూమ్ కాపురాలు ఏమీ ఉండవు నువ్విలా ఎందుకంటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు మావయ్య గారే నేరస్తుడంటూ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మన పరిస్థితి ఏమిటి పరువు డబ్బు అన్నీ పోతాయి ఆ పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా మనం ఒక పని చేయాలి ఏం చేయాలో చెప్పు ఆస్తికి మావయ్య గారికి ఏ విధమైన సంబంధం లేదని పేపర్ ప్రకటన ఇస్తే మనం ఈ గండ నుంచి గట్టెక్కొచ్చు ఈ ఆలోచన నీకే వచ్చిందా నాకు కాదు సీతక్కొచ్చింది పని జరగాలంటే తోటికోడళ్ళు అందరూ ఏకం కావాలని తమ తమ మొగుళ్ళను ఒప్పించాలి అంది తనేమో బావగారిని ఒప్పిస్తానంటూ భరోసా ఇచ్చింది మీరెలాగూ ఒప్పుకుంటారనుకోండి కానీ ఆ తింగరు బుచ్చి అనితే అడ్డం తిరిగింది నేను మంచు కోరి చెప్తే అది మరోలా అర్థం చేసుకుని కుక్క చీవాట్లు పెట్టింది అందుకే ఏం చేయాలో తోచ కూర్చుంటే మీకు శివరాత్రి కావాలా నెట్ నైటీ వేసుకోమని తీసుకొచ్చారా పరిస్థితి పేకల దాకా వచ్చింది ఇప్పుడు మనం మాత్రం ఏం చేసి ఏం లాభం 50 రూపాయలు పెట్టి ఈ మల్లెపూలు తెచ్చాను ఇవి వాడిపోకుండా త్వరగా యూజ్ చేద్దాం ఏంటి యూజ్ చేసేది ఎప్పుడు ఏం చేయాలో మీకు తెలీదు నేనన్నదే నిజమైతే మల్లెపూలు పెట్టుకోవడం కాదు మల్లెపూల అంగడి పెట్టుకోవాలి నువ్వు ఇలా మూడ్ అప్సెట్ చేసేసరికి నా బ్రెయిన్ కాస్త డ్రైన్ అయిపోయింది
ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. ఏదో విధంగా బాలాజీని ఒప్పించండి. వాడు పెళ్ళాం చేతిలో కీలు బొమ్మ, దాని మాట జవదాటడు. సిగ్గు ఎగ్గు లేకుండా నా కళ్ళ ముందే అనిత కాళ్ళు పట్టుకోపోయాడు వేధవా. అలాంటి వాడే సరైన మొగుడు. మీరు ఉన్నారు ఎందుకు? నెలకొకసారి 10 మూర్లు మల్లెపూలు తీసుకొస్తారు. ఏనాడైనా నా కాళ్ళు పట్టారా? సరే, ఆ సంగతి ఇప్పుడు ఎందుకు గాని, సీతక్క ఎలాగైనా బావగారిని ఒప్పిస్తుంది. బావగారిని బాలాజీని ఏదో విధంగా కలిపి ఈ టాపిక్ వచ్చేలాగా చేయండి. చెప్పాల్సిన విధంగా బాలాజీకి బావగారితో చెప్పించండి. ఆ అడ్డగాడిద కాళ్ళు పట్టక తప్పదా? అవసరానికి వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. పని కావాలనుకున్నప్పుడు మనం కనీసం పంది కాళ్ళైనా పట్టుకోవాలిగా. సరే, ట్రై చేస్తాను. మాలు, ముందు నైటీ వేసుకోవా? ముందు నేను చెప్పింది చేసుకురండి. ఆ తర్వాత ఈ నైటే కాదు, ప్రతి నైటు ఈ నైటీయే వేసుకుంటాను. ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సినప్పుడు డిస్కషన్ కావాలి. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఉపోద్ఘాతాలు ఉపన్యాసాలు మానేసి ముందు పాయింట్కి రా. మనం ముగ్గురం ఎవరో ఈ కుటుంబానికి వారసులం. మన వారసత్వం హక్కు నిలుపుకోవాలంటే మనం ఓ పని చేయాలి. ఏంటది? ఆస్తికి నాన్నగారికి ఏ విధమైన సంబంధం లేదని లాయర్ నోటీస్తో పేపర్లో ప్రకటించాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే ఇంతకు మించి మరో దారి లేదు. నోరు మూయిరా. దారి లేదంట, దారి లేదు. మా దగ్గర అంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఎవరి దగ్గర అనకు. నీ దురాలోచన ఇంతటితో ఆపు. నాది దురాలోచన కదరా, దూరాలోచన. పొట్లకాయ ఆలోచన. చావు తెలివితేటలంటే ఇవే. నువ్వు చెప్పిన దానికి నేను చస్తే ఒప్పుకోను. జయకృష్ణ కూడా ఒప్పుకుంటాడని అనుకోను. ఏరా అన్నయ్య, అంతేనా? ఏంట్రా ఆలోచిస్తున్నావు? బాలాజీ ఒక పట్టణ దారికి రాడు. నువ్వైనా కాస్త నచ్చ చెప్పరా. ఎన్నింటి వాసాలు లెక్కబెట్టిన వాళ్ళని చూశాను. ఒకరికి తెలియకుండా మరొకరు వెన్నుపోటు పొడుచుకున్న అన్నదమ్ముల్ని చూశాను. ఆస్తుల కోసం హత్యలు చేసిన దాయదుల్ని చూశాను. మహాభారత కథలో విన్నాను. కానీ తండ్రికే ఎసరు పెట్టే కొడుకు గురించి ఇప్పుడే కొత్తగా వింటున్నాను రా. ఆస్తికి నాన్నగారికి సంబంధం లేదని ఎంత తేలిగ్గా అన్నావురా? అసలు అలా అంటానికి నీకు నోరెలాగొచ్చిందిరా? మా నాన్నగారు అందరిలాంటి వారు కాదురా. తన బాగు చూసుకోకుండా మన బాగు గురించి కష్టపడుతూ వచ్చారు. ఇప్పుడు నీకు వచ్చిన బ్యాడ్ థాట్ లాంటిది ఆయనకే కనుక వచ్చుంటే మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉండేవాళ్ళం కాదురా. బాగా అన్నావురా. ఏంట్రా బాగానేది? ఒరే అన్నయ్య, నీకన్నా ఎక్కువగా నాన్నగారిని నేను లైక్ చేస్తున్నాను. ఓహో, అందుకే కాబోలు ఇలాంటి వెధవైడియాలన్నీ వస్తున్నాయి. మీరిద్దరూ నన్ను తిట్టండి, కొట్టండి, బట్ నేను చెప్పేది మాత్రం కొట్టి పారేయకండి. మీరు ఒప్పుకోకపోయినా రేపు జరగబోయేది ఇదే. రేయ్, ఏమిట్రా జరగబోయేది? మంచి చెడ్డ అడ్డు ఆపు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. అసలు నువ్వు మా అన్నయ్య కొడుకువేనా? ఛీ, ఆయనకి చెడబుట్టావు కదరా. నువ్వెంతో తెలివైన వాడివనుకుంటే నీ తెలివి ఇలా తగలడిందేమిట్రా? నీ ప్రయోజకత్వం ఇదేనా? చూస్తుంటే బతికుండగానే నీ తండ్రికి తలకొరవి పెట్టేలా ఉన్నావు. అత్తయ్య, అత్తయ్యట అత్తయ్య. కన్న తండ్రి మీదే కత్తి కట్టిన నీ కంటికి మేమంతా ఎంతరా? ఆకలికి తట్టుకోలేని తాచుపాం తన గుడ్లని తనే తింటుంది. అది దాని నైజం. కాని గుడ్డే పావుని మింగడం సృష్టి విరుద్ధం. ఆ విరుద్ధాన్ని నీలో చూడాల్సొచ్చినందుకు మేము సిగ్గుపడుతున్నావురా. ఆస్తికి మా అన్నయ్యకి సంబంధం లేదంటావా? అసలు ఈ ఆస్తి ఎవరిదిరా? నీదా, నీ తాతదా? మా అన్నయ్య స్వార్జితం, కష్టార్జితం రా. మా అన్నయ్య దయతలిస్తే తప్ప సెంటు భూమి కాని, ఒక ఇటుక గాని, చిల్లి గవ్వ కాని మీకు రాదురా. నీకన్నా పెద్దవాడు జయకృష్ణ. తాగుబోతూ తిరుగుబోతే కావచ్చు, కాని నీలా పొగరబోతు మాత్రం కాదు. తన తండ్రి మీద ఎంతో గౌరవం, అంతకు మించిన భయభక్తులు ఉన్నాయి. చిన్నవాడైనా బాలాజీ కూడా అంతేరా. రెండో కొడుకుగా పుట్టి మా అన్నయ్య గురించి రెండో ఆలోచనకొస్తావురా? ఇదిగో, ఇప్పుడే చెప్తున్నాను విను. నేను మా అన్నయ్య కోసం కన్న ఊరిని, కట్టుకున్న వాణ్ణి కాదనుకున్నాను. మా అన్నయ్య కోసం ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా తెగించాను. అది త్యాగం అని నేను అనుకోవడం లేదు. మా అన్నయ్య మీద నాకున్న ప్రేమ అలాంటిది. మేనల్లుడువు కదా అని జారిపడి వదిలేస్తున్నాను. లేకుంటే నీ ప్రాణాలు తీసేదాన్ని. ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పుడు ఆలోచన నీకొచ్చిందో నీకు మెతుకు ఉండదు, బతుకు ఉండదు.
మావయ్య ఆ? జ్యూస్ తీసుకోండి. నా డైట్ టైం టేబుల్ బాగా ఫాలో అవుతున్నావమ్మా. ఏ వేళకి ఏం తీసుకోవాలన్నది నేనైనా మర్చిపోతానేమో కానీ నువ్వు మర్చిపోవట్లేదమ్మా. అది నా బాధ్యత మావయ్య. నాన్న, అర్హత ఎరిగి అధికారం అప్పగించాలంటారు. అసమర్థుని పదవిలో కూర్చోబెడితే మొత్తం పాలనా వ్యవస్థే అస్తవ్యస్తం అవుతుంది. మీ విషయంలో కూడా అదే జరిగింది. దేని గురించమ్మా నువ్వు అనేది? ఇంజనీర్ సుందరం గారి గురించి. మంచో చెడో ఇంతవరకు జరిగిందేదో జరిగింది. అనుభవాల్ని గుణపాఠాలుగా భావిస్తూ ముందు ఆ సుందరం గారిని పార్ట్నర్షిప్ నుంచి తొలగించండి. ఆయన వల్లే మనకు లేనిపోని నిందలొచ్చి పడ్డాయి. చెయ్యెత్తి మొక్కే చేతులు వేలెత్తి చూపడానికి కారకుడు ఆ మహానుభావుడే. స్నేహం, సెంటిమెంట్లు, రిలేషను ఇవేవి చూడకుండా ఆయన్ని పక్కకు తప్పించండి. అయ్యో పాపం అని జాలి పడితే మనం బాధలు పడాల్సి వస్తుంది. మావయ్య, మీ తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో నేను అడ్డు రాకూడదు. అయినా మనసుండబట్టలేక నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను. భలేదానివమ్మా, నువ్వు నా కూతురు దానివే. నువ్వు చెప్పాలనుకున్నది ఏదో చెప్పు. మావయ్య, 25 ఏళ్లుగా ఇంజనీర్ సుందరం గారు మీకు బిజినెస్ పార్ట్నర్. ఆయన మీకేనాడూ సమస్య కాలేదు. మీ ఎదుగుదలకు నిచ్చెన మెట్లయ్యారే తప్ప మీ గాది కింద పందికొక్కుగా ఏనాడూ ప్రవర్తించలేదు. మీరు ఆయన్ని నమ్మినట్టే ఆయన కూడా మిమ్మల్ని నమ్ముతూ వచ్చారు. నువ్వు చెప్పింది కరెక్టే సీత. ఇవాళ మీరు అప్రదిష్ట పాలు కావడానికి ఏ విధంగానూ సుందరం గారు కారకులు కారు. కేవలం ఆయన కొడుకు భాస్కర్ వల్లే మనకి లేనిపోని సమస్యలు వచ్చి పడ్డాయి. ఇది కాదంటారా? కాదని ఎలా అనగలను? మీ పెద్ద కొడుక్కి స్థిరం తక్కువ. రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఏమీ తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే సిమెంట్కి బూడిదికి తేడా తెలియని మనిషి. ఇంజనీర్ సుందరం గారు లేకుండా మా వారా బిజినెస్ చేయగలరా? ఇది పాయింటే. ఇందు అన్నట్టు బిజినెస్ నుంచి సుందరం గారిని తప్పించారనుకోండి, మీ పెద్ద కొడుకు ఒక్కరే ఆ బిజినెస్ చేయలేరు. లాభాల మాట అటుంచి మనం నష్టాల ఊబిలోకి కూరుకుపోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు మీ పెద్దబ్బాయిని తప్పు పడతారు. దానికి నేను బాధపడతాను. నా బాధ చూసి మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా అమ్మ కన్నీరు చూసి మీరు తట్టుకోలేరు. సీత, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ఈ బాధలు తాత్కాలికం, కానీ ఆ సుందరం వల్ల వచ్చే బాధలు రావణ కాష్టం లాంటివి. నువ్వలా పెడర్థాలు తీస్తే నేనేమీ అనలేను. నా అభిప్రాయం చెప్పాను. నిర్ణయం తీసుకోబోయేది మావయ్య. సీత, శరీరంలో ఒక భాగం కుళ్ళితే దాన్ని తక్షణం తొలగించాలి, లేదంటే ప్రాణానికే ప్రమాదం. కాలో వేలో అయితే నువ్వన్నట్టు తీసేయచ్చు, కానీ వాటికి బదులు గుండెను తీస్తానంటే ఎలా? రియల్ ఎస్టేట్ బిజినెస్ కి సుందరం గారు గుండెలాంటి వారు. సుందరం గారిని తొలగిస్తే మొదటికే మోసం వస్తుంది. వచ్చిన అప్రదిష్టతో పాటు మరో అప్రదిష్ట కూడా మోయాల్సి వస్తుంది. ఏమిటా అప్రదిష్ట? ఏరు దాటి తెప్ప తగలేసినట్టు అవసరానికి సుందరం గారిని వాడుకున్నారు, అవసరం తీరేక ఏదో వంకపెట్టి బయటికి పంపారు అనే నిందొస్తుంది. ఎవరో కాదు, ఆ భాస్కరే ఇది పుట్టిస్తాడు. అప్పుడు మావయ్య గారు తలెత్తుకుని తిరగలరా? ఇన్నాళ్లుగా నిలుపుకుంటూ వస్తున్న మావయ్య గారి పెద్దరికం ఏం కావాలి? చిన్న తప్పుని కవర్ చేసుకోవడానికి చెయ్యరాని పెద్ద తప్పు చేసినట్టుంటుంది. నువ్వు సమస్యని పక్కదారి పట్టిస్తున్నావు. కీడించి మేలించమని చెప్తున్నాను. ఇంతవరకు వచ్చిన కీడు చాలదా? చూడిందు, ఈ ఉమ్మడి కుటుంబంలో కలహాలు కలతలు రాకూడదు, విడిపోకూడదు అన్నది మావయ్య ఆశ. ఆ ఆశ నిరాశ కాకూడదని ఏసీ రూంలో కూర్చొని ఫైనాన్స్ బిజినెస్ చేసుకునే మా వారికి చెమటూర్చి కష్టపడాల్సిన కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇప్పించి వినోద్ని ఏసీ రూంలో కూర్చోపెట్టించాను. సుందరం గారిని బిజినెస్ నుంచి తొలగిస్తే మావయ్య గారి ఆశ నిరాశ అయ్యే అవకాశం ఉంది. ఈ ఇంటి పెద్ద కోడలుగా నేను చెప్పాల్సింది చెప్పాను. తర్వాత మావయ్య ఇష్టం. ఏమిటి నన్ను ఆలోచిస్తున్నారు? సీత చెప్పినట్టేమీ జరగదు. నేను చెప్పినట్టు సుందరం గారిని బిజినెస్ నుంచి తొలగించండి. హిందూ, బాగా ఆలోచించి చూస్తే సీత అన్నదే కరెక్ట్ అనిపిస్తుంది. నాన్న, తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఈ విషయం ఇంతటితో వదిలే. అన్నయ్య, ఏంటమ్మా? నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలా? ఏ, ఏమైనా పనుందా? అవును. నీకన్నా ఆఫీస్ ఏం ఎక్కువ కాదు, చెప్పమ్మా. అన్నయ్య, నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఏమని? నా మాట నిలబెడతానని. ఇందు, నువ్వు రాకముందు మేము ఎన్ని అవస్థలు పడ్డామో, కేవలం పచ్చడి మెతుకుల కోసం ఎన్ని పాటలు పడ్డామో.
నాకు ఇంకా గుర్తుందమ్మా. నేను రాకముందు అంటే అదేనమ్మా, నువ్వు పుట్టక ముందు. నువ్వు పుడుతూ నీతో పాటు సిరి సంపదలు మూట కట్టుకొచ్చావు. ఆ క్షణం నుంచే మన ఇంటి పరిస్థితులు మారాయి. అలాంటి నీకు మాట ఇవ్వకుండా ఉంటానా? చెప్పమ్మా. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెయ్యబోయేది మన ఇద్దరి మధ్య మిగిలిపోవాలి. ఎవరికీ తెలియడానికి వీల్లేదు, మీ ఆవిడకి కూడా. నువ్వు ఇంతగా చెప్పిన తర్వాత నేనెందుకు నోరు జారుతాను? చెప్పమ్మా. అన్నయ్య, ఏ సమస్యలు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉన్న మన పాలిట శనిగాడిలా ఆ ఇంజనీర్ సుందరం దాపరించాడు. మన వ్యాపార వ్యవహారాల నుంచి సుందరాన్ని తప్పించమని నేను నాన్నగారితో చెప్పాను. దానికి తగిన కారణాలు కూడా చూపించాను. కానీ అది కూడదంటూ అడ్డుపుల్ల వేసింది మీ ఆవిడ. ఎందుకంట? అవసరానికి వాడుకుని అవసరం తీరాక వెళ్ళగొట్టారని 10 మంది మనల్ని ఆడిపోసుకుంటారంటూ అభ్యంతరం లేవనెత్తింది. మరి నాన్నగారు ఏమన్నారు? మీ ఆవిడ్నే సపోర్ట్ చేశారు. ఏనాడు నా మాట కాదనని నాన్నగారు సీత మాటకే ఓటు వేశారు. ఇప్పుడు నువ్వు కలుగజేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ గొడవలు లేకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే ఆ సుందరం మన బిజినెస్లో ఉండటానికి వీల్లేదు. కనీసం అతని వల్ల, అతనికి సంబంధించిన వాళ్ల వల్ల మన కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి. చెల్లెమ్మా, ఆ సుందరం అంటే నాకేమాత్రం ఇష్టం లేదు. నాన్నగారు ఏమైనా అనుకుంటారేమో అని ఇంతవరకు ఆ సుందరం జోలికి వెళ్ళలేదు. తగిన అవకాశం కోసమే నేను చూస్తున్నాను. ఇప్పుడు ఆ ఛాన్స్ నాకు వచ్చింది. బంతి నా కోర్టులో ఉంది. ఇక ఎలా ఆడుకుంటానో చూడు. మనం పంపించామనే అపవాదు రాకుండా ఆయనంతటా ఆయనే బయటకు వెళ్ళేలా చేస్తాను. అన్నం పెట్టిన ఇంటికి కన్నం వేయాలని మీరు చూసినా పెద్ద మనసుతో మా నాన్న మిమ్మల్ని క్షమించారు. అర్హత లేని వాడిని అందలం ఎక్కిస్తే బుద్ధి బురదగుంట్లోకి లాగినట్టుంది మీ వ్యవహారం. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలంటారు. మా నాన్నగారు కాలు గొట్టుకు కూడా సరిపోని మిమ్మల్ని ఆయనతో పాటు సరిసమానంగా బిజినెస్ పార్ట్నర్ని చేస్తే మాకు వెన్నుపోటు పడవాలని చూస్తారా? జయకృష్ణ గారు. జయకృష్ణనే. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో నాకు అనుభవం లేకపోయినా మీరు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టాను. ఎందుకు పెట్టాను? మీ మీద నమ్మకంతో. మా నాన్నగారు ప్లేస్లో నేనే కనుక ఉంటుంటే మిమ్మల్ని ఎప్పుడూ ఇంటికి పంపించేవాడిని. మీరు ఇలా ఎడాపెడా వాయిస్తుంటే నాకేం అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశాను సార్? అవును, తప్పు మీది కాదు, తప్పంతా మా నాన్నగారిది. ఏమీ తెలియనట్టు నా తప్పేంటంటూ నన్నే అడుగుతారా? పవిత్ర విషయంలో మీరేం చేశారు? దాని చావు కారణం మీరు కాదు, మీ వాడు కాదు. కూతురు లాంటి పవిత్రకి మా నాన్నగారికి అక్రమ సంబంధం అంటగడతారా? మీకు మంచి చెడ్డ ఉన్నాయా? అసలు మీరు మనుషులేనా? మిమ్మల్ని వేరుగా కాకుండా తన వాళ్ళగా మా నాన్నగారు చూడబట్టే మీకు పొగర తలకెక్కింది. ఒక చిన్న బిస్కెట్ ముక్క వేసినా కుక్క విశ్వాసంతో పడి ఉంటుంది. ప్రేమతో క్రూర మృగాన్ని కూడా మచ్చిక చేసుకోవచ్చు. కానీ మీలాంటి ఆషాఢభూతిని దగ్గరికి చేరనివ్వడమే మా నాన్నగారు చేసిన పెద్ద తప్పు. లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, ఇంకోసారి మీ వల్ల మా కుటుంబానికి ఏ చిన్న పొరపాటు జరిగినా నేను క్షమించను. మా నాన్నగారి దృష్టికి కూడా తీసుకెళ్లకుండా మీ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తాను. బీ కేర్ఫుల్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. చదవేస్తే ఉన్నమతి పోయినట్టుగా ఉంది మీ వ్యవహారం. పిల్లిని చూసి పులిగా భ్రమించడం ఒట్టి చేతకానితనం. బిజినెస్ నుంచి మిమ్మల్ని తీసేస్తానని నా తాగుబోతు మొగుడు బెదిరిస్తే దానికి మీరు భయపడుతున్నారా? భయపడకుండా మరేం చేయమంటావమ్మా? భయపడితే బాధపడ్డం తప్ప పనులు జరగవు. భయాన్ని జయించగలిగిన వాడే ఏదైనా సాధించగలడు. ఇంజనీర్ గారు, మీరేంటో మీ క్యాలిబర్ ఏమిటో మీరు మర్చిపోతున్నారు. మీ సహాయ సహకారాలు ఉండబట్టే ఆ ధర్మారావు బాగుపడ్డాడు. ఆయన ఎదుగుదలకి మీరు నిచ్చెన మెట్లయ్యారు. నామమాత్రపు వాటాదారుడిగా మీరలాగే ఉండిపోయారు. కానీ ఆ ధర్మారావు మాత్రం మెట్టుకు అంతస్తుగా మల్టీ బిలియనియర్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా నేను చెప్పేది శ్రద్ధగా విని తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఒకవేళ ఫాలో కాకపోతే అన్ని విధాలా నష్టపోయేది మీరే. నేను మీతో చేతులు కలిపిన కారణంగానే మీరెంతో బాగుపడ్డారు. పవిత్ర ద్వారా మీరు కట్న కానుకలు పొందడానికి కారకురాల్ని నేను. నా తాగుబోతు మొగుడికి తెలియకుండా మీరు రాసిన దొంగ లెక్కలు నాకు తెలియనివి కావు. రక్త సంబంధాలకి, బంధుత్వాలకి, ప్రేమ పాశానికి తావుండకూడదని యుద్ధ నీతి చెప్తోంది. వార్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాక అన్నగాని తమ్ముడు గాని ఎవరు ఎదురొచ్చినా అటాక్ చేయాలి, లేకపోతే మనం బతకలేము. గీతా సారాంశం ఇదే.
కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుణ్ణి అర్జునుడు నమ్మినట్టుగా మీరు నన్ను నమ్మండి. ఒకవేళ మీరు నమ్మకపోతే ఆ ధర్మారావు మిమ్మల్ని ఏం చేస్తాడో నాకు తెలియదు గాని నేను ఊరుకోను. మిమ్మల్ని దెబ్బతీస్తాను. సీత క్యారెక్టరే అంత. చూడండి, మిమ్మల్ని తప్పించాలన్న ఆలోచన ధర్మారావుకి రాలేదు. ఇందు ఆయన బ్రెయిన్ను వాష్ చేయడం వల్లే ఆయన ఆలోచనలో పడ్డాడు. ఇందు వాదన్ని ఖండిస్తూ నేను మిమ్మల్ని సమర్థించుకుంటూ వచ్చాను. నేను ఆ ఇంట్లో ఉన్నంత వరకు మీకెటువంటి ఆపద రాదు. ఆ నమ్మకం మాకుందమ్మా. కానీ రేపు పవిత్ర మరణానికి మేమే కారకులమని నింద మా మీద పడితే ఆ ధర్మారావు ఊరుకుంటాడా? పవిత్రన్ని మీరు గాని మీ కొడుకు గాని హత్య చేశారా? లేదు. మరి ఆ నింద మీ మీద ఎందుకు పడుతుంది? ఏనాటికి ఆ నింద మీ మీద పడదు. అంటే వేరే వాళ్ళు ఎవరినన్నా పురమాయించి పవిత్ర నువ్వే హత్య చేయించావా?